ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు భాగవత నవనీతం 67వ భాగం 1/9/20. పరీక్షన్ మహారాజ్ చనిపోయాడు. తన తండ్రి సాగు కారణమైనటువంటి పాము మీద కస పెంచుకున్నాడు జనమేజయుడు కొడుకు. ఏం జరుగుతుందో తర్వాత ఆ కథ చెప్పు. జనమేజయుడి కసి. పరీక్షిత్తు పెద్ద కొడుకు జనమేజయుడు రాజయ్యాడు. మంత్రులను తక్షకుణ్ణి ఆగడం గురించి తెలుసుకున్నాడు. మహాసర్పయాగం చేసి పాములన్నింటినీ రూపుమాపటం ప్రారంభించి తక్షకుడికి భయంతో గుండెలు గుబులు పట్టుకున్నాయి. నేరుగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. శరణు కోడాడు. జనమేజయుడు తక్షకుడిని ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు అని ఋత్విక్కులను అడిగాడు. రాజేంద్ర, అతడు దేవేంద్రుడిని రక్షిస్తున్నాడు వాణ్ణి, అందువల్ల మేము తమని హోమాగ్నిలో వెయ్యలేకపోతున్నాం. జనమేజయుడు ఋత్విక్కులారా, ఆ ఇంద్రుడితో పాటు కట్టి తక్షకుడిని అగ్నిలో పడేయండి అని ఆజ్ఞాపించి అప్పుడు ఋత్విక్కులు గొప్ప శక్తి గల మంత్రాలతో సహేంద్ర తక్షకాయ స్వాహ అని హోమాగ్నిలో పడి కాలిపో అంటూ ఆహూతులు వేశాడు. ఇంద్రుడు గడగడలాడాడు. విమానంతో తక్షకుడితో పాటు కూలిపోయాడు. అంతటితో బృహస్పతి గమనించాడు. జనమేజయుడి దగ్గరికి పరుగు పరుగున వచ్చే రాజా, ఈ తక్షకుడు మహేంద్రుడు అమృతం తాగి ఉన్నాడు. నువ్వు వాళ్ళని చంపలేవు. జీవులకు జనన మరణాలు కర్మ ప్రాబల్యం వల్ల జరుగుతాయి. సుఖ దుఃఖాలు వాళ్ళ కర్మలను బట్టి మాత్రమే కలుగుతాయి. జీవుని మరణానికి పాములో, దొంగలో, నిప్పులో, విద్యుత్తో, ఆకలో, దాహమో, రోగాలు ఏవో కారణాలు. కానీ నిజమైన కారణం తాను చేసుకున్న కర్మ. కనుక ఈ సర్పయాగాన్ని ఆపేయి. పాములది పాపం కాదు. ఏదైనా కారణం ఉంటే అది మీ తండ్రి చేసుకున్న. జనమేజయుడు విన్నాడు, ఆలోచించాడు, తత్వరహస్యం గమనించాడు. సర్పయాగాన్ని ఆపేశాడు. బృహస్పతిని అనేక విధాలు పూజించి దేవలోకానికి పంపాడు. సూతుల వారి పలుకు, అయ్యలారా, ఇదంతా విష్ణుదేవుల వారి మహామాయ. దాని విషయంలో ఎంత జ్ఞాన సంపన్నులైన మోహపడుతూనే ఉంటుంది. అక్కడ కల్లా కపటాలుండవు. కానీ అటువంటి మహామాయ కూడా పరమాత్మ విషయంలో కుక్కిన పేనులాగా మెదలకు ఉండిపోవాల్సి. కానీ తక్కిన కర్మబద్ధులైన వాళ్ళ విషయంలో చెలరేగిపో. దాన్ని ఆట కట్టించడానికి ఒక్క దారి ఉంది. అది భగవత్ శరణాగతి. మహర్షులారా, పరమాత్మ విషయంలో కర్మకు సంబంధించిన కారణాలు, కర్మ ఫలాలు లేవు. అన్ని కర్మబద్ధుడైన జీవుడికే ఉంటాయి. కాబట్టి సద్గురువును ఆశ్రయించి జీవత్వంతో తెగదంపులు చేసుకునే ప్రయత్నంలో సాఫల్యం సాధించాలి. దానికి అత్యంత సమర్థమైన సాధనం నిరంతర భగవత్ చింత. విష్ణు పదం పరమపదం అని జ్ఞాన సంపన్నులు గుర్తిస్తారు. అది కాని దాన్ని మెల్లమెల్లగా వివేకంతో గుర్తించి తొలగించుకుంటూ పోతారు. శ్రీమన్నారాయణ తత్వాన్ని హృదయంలో పదిలపరుచుకుంటూ సంపన్నులవుతారు. చివరికి దానిలోనే తాము లయం చేసుకుంటారు. పరమపదం చేరుకునే దారు. పరమపదం చేరుకొనాలి అనుకునేవాళ్ళు కొన్ని గురి తప్పని దారులు ఉంటాయి. ఒకటి, దేహం నేను అనే భావాన్ని వదలాలి. 2, ఇల్లు, ఇల్లాలు, పిల్లా జిల్ల వాటి మీద మమకారాన్ని తొంచేయాలి. 3, ఇతరులను దూషించకూడదు. 4, ఇతరుల దూషణకు స్పందించకు. 5, అహంకారమనే మాయ రోగాన్ని మొదలంతా పీకేయాలి. ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. 6, అందరూ దైవ స్వరూపులే అనేది 7వ తత్వాన్ని అలవాటు చేసుకో. 8, నిరంతర భగవత్ సంకీర్తన చేస్తూ ఉండాలి. 9, విష్ణు ఒక్కడే అనే భావం పండాలి. మహర్షులారా, మా గురువులు కృష్ణద్వైపాయనుల వారు. ఆయన మూర్తీభవించిన జ్ఞానం, వారి అనుగ్రహ విశేషం చేత శ్రీమద్భాగవత మహాపురాణ
అధ్యయనం చెయ్యట నా భాగ్య విశేషం. ఆ మహాత్ముడికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుని ఈ పురాణ ప్రవచనానికి స్వస్తి పలుకుతాను. హరి ఓం తత్ సత్. శౌనకుల పరిప్రశ్న సూతల వారి సమాధి. మహానుభావ సూత మహర్షి కృష్ణద్వైపాయనుల వారు వేదాలను చక్కగా విభజించి 4 వేదాలను లోకాలను సముద్ధరించడానికి సిద్ధం చేసి ఉంచారు. ఈ విభజన పద్ధతులను వినాలని మా కోరిక. తమరు దాన్ని సఫలం చెయ్యాలి. సూతల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. మహర్షి బ్రహ్మ మనస్సును కుదటపరుచుకొని ధ్యాన ముద్రలో ఉండగా ఆయన హృదయ ఆకాశం నుంచి ఒక నాదం వినబడి మనస్సు వృత్తులను నిరోధించిన మహాత్ములకే అది వినిపిస్తుంది. దాని ప్రభావం వల్ల అన్ని విధాలైన మాలిన్యాలు పోతాయి. ఆ స్థితి పొందిన వాళ్ళకి లభించేది పరమగతి. ఆ నాదం లోకంలో 2 వస్తువులు ఒకదానికొకటి తగిలినప్పుడు కలిగేది కాదు. అందువల్ల దీని అనాహతం అంటారు. అదే 3 మాత్రలు గల ఓంగా వచ్చి ఈ ప్రణవనాదం పరమాత్మకు వాచకం. పరమాత్మకు వలనే దీనికి అది అంతాలు లేవు. ఆది అంత. అది స్ఫోట రూపమని వినపడు. స్ఫోటం అంటే వెలువడే ఒక విధమైన ధ్వని. దానంతగా శౌనక మహర్షి ఇందులో ఓంకారంలో 3 అక్షరాలు ఆ ఊ అం. ఈ వరుసగా సత్వరజస్తమస్ అనే 3 గుణాలు సంకేతం. అలాగే భూ భూ భువః శువః అనే 3 లోకాలకు సంకేతక. ఇంకా మెలకువ, కల, గాఢ నిద్ర అనే వాటికి కూడా. ఈ నాదం తనలో నుండి బయటికి బ్రహ్మదేవుడు తక్కిన అక్షరాలను విక్షేపించి వెలువరించి అలా విస్తరింపగా ఏర్పడిన వర్ణ సమామ్నాయం ఆల్ఫబెట్. అవి 4 జాతులు. స్వరాలు ఆ నుండి ఔ వరకు. స్పర్శాక్షరాలు అంటే కా నుంచి మా వరకు. 3 అంతస్థలు. యారాల 4 యారాల 4 ఊష్మాలు శేషాస. ఈ విధంగా స్వరాలలో హ్రస్వాలు, దీర్ఘాలు, ప్లుతాలు అనే భేదాలు కూడా బ్రహ్మ సృష్టించినవి. అనుస్వారం, విసర్గం అనే అక్షరాలు స్వరాల లక్షణాలు, హల్లుల లక్షణాలు కలవి కావటం చేత వాటిని ఉభయ అక్షరాలు అంటారు. బ్రహ్మదేవుడికి 4 ముఖాలు. యజ్ఞాలు నిర్వహించే ఋత్విక్కులు 4. బ్రహ్మ, హోత, ఉద్గాత, అధ్వర్యుడు. వాళ్ళకి అధికారం. అవి నామాలు. వాడు ఆయా యజ్ఞ కర్మలను ఆచరించేటువంటి పనులను బట్టి ఆ పేర్లు. వాళ్ళని వివరించడానికి 4 వేదాలను, వ్యాహృతులను నిర్మించి మరీచి మొదలైన తన పుత్రులకు బోధించారు. మరీచి తర్వాత ఇతర ఋషులకు కూడా వేదాలను నేర్పారు. అటు తర్వాత వాళ్ళు తమ వంశంలో పుట్టిన కశ్యపాది మొదలైన మహర్షులకు అధ్యాపనం చేసి క్రమంగా శిష్య ప్రశిష్యుల ద్వారా వేదాలు లోకంలో వ్యాప్తి చెందాయి. 4 యుగాలలో ఈ వేదాలను నైష్టిక బ్రహ్మచర్యం పాటించిన మహర్షులు పరిరక్షించుకుంటూ వస్తుంది. ద్వాపర యుగం ముగిసే సమయంలో దానికి 4 వేదాలుగా వ్యాసుల వారు విభజించారు. వేదాలను విభజించిన కారణంగానే ఆయనకి వేద వ్యాస అనే పేరు. కాలక్రమాన జనుల ఆయువులు క్షీణిస్తున్నాయి. శక్తి సామర్థ్యాలు తగ్గాయి. ఈ పరిస్థితులు గమనించి హృదయంలో వేదన పడి అందరూ తన్ని వేదాలు సమగ్రంగా చదవలేరని ఆ 4 వేదాల్లోనే అనేక శాఖలు ఏర్పరిచి శౌనక మహర్షి మన్వంతరంలోనే లోకంలో ప్రీతి భావన గల శ్రీహరి బ్రహ్మ మొదలైన మహాత్ములు ప్రార్థించగా ధర్మరక్షణ కోసం పరాశర మహర్షి వన్ సత్యవతిలో తన అంశాన్ని నిక్షేపించ దానివల్ల కృష్ణ ద్వైపాయనుల వారు అవతరించి
వారు వేదాలను 4 భాగాలుగా విభజన చేశారు. వ్యాసనం అన్నారు. వ్యాసనం అంటే స్వరూపాన్ని బట్టి వేరువేరు వేదాలుగా విభజించి ఆ మహాత్ముడు వేదాలను రుక్కులు, యజుస్సులు, సామాలు, అథర్వ మంత్రాలుగా విభజించారు. తన 9 శిష్యులకు 4 వేదాలు బోధించారు. పైలుడికి మొదటిదైన బహురుచం, వైశంపాయుడికి యజుర్వేదం అంటే రుజువేదం, జైమినికి సామం, సుమంతుడికి అథర్వ అంగిరసం బోధించి తర్వాత పైలుడు తన శిష్యుడైన ఇంద్ర ప్రమితి ఒక భాగాన్ని, భాస్కరుడికి మరొక భాగాన్ని అందించి క్రమంగా వారు తమ శిష్యులకు ఆయా భాగాలు బోధించి అలా నేర్చుకున్న వారే మాండూకేయుడు, దేవమిత్రుడు, సౌభరి మొదలైనవ. మాండూకేయుని కుమారుడు శాకల్యుడు. అతడు తాను అధ్యయనం చేసిన సంహితను 5 భాగాలుగా చేసి వాచ్య, ముద్గల, శాలీయ, గోఖల్యుడు, శిశులు అనే శిష్యులకు శాఖలుగా చేసి అంది. శాకల్యుడి మరొక శిష్యుడు జాతూకర్ణుడు తాను అధ్యయనం చేసిన సంహితను నిరుక్తంతో పాటు బాలాకుడు, పైజుడు, వైతాళుడు, విర్రజుడు అనే శిష్యులకు ఉపదేశి భాస్కరి ఆయా శాఖలన్నింటినీ కొన్ని మంత్రాలు గ్రహించి సంగ్రహంగా వాలకిల్యం అనే శాఖ ఏర్పాటు. దానికి వాలాయన, భజ్య, కాసారుడు అనేవాడు ప్రచారం చేసి ఈ విధంగా రుక్కులు బహువ్రచాలు, బహుపెక్కు రుక్కులు, బహురుచములు, బా తర్వాత హా తర్వాత హా కింద రు, వా వా రు వత్తులను పట్టదు. బహురుచాలు, బహు అంటే పెక్కు, రుక్కులు కలవిగా ప్రసిద్ధికి. ఈ వేద శాఖల విభాగ జ్ఞానం పుణ్యాన్ని కలిగిస్తుంది. వ్యాసదేవుల వల్ల యజుర్వేదాన్ని అధ్యయనం చేసిన వైశంపాయని శిష్యులు చరకుడు, అధ్వర్యుడు తమ గురువుకు బ్రహ్మహత్యాపాతకం అడ్డుకోగా ప్రాయశ్చిత్తంగా ఒక వ్రతాన్ని ఆచరించారు. ఆ ఆచరణ వల్ల అధర్మాన్ని చేయటం వల్ల వాళ్ళకి చరకాధ్వర్యుడు అనే పేరు వచ్చింది. వైశంపాయుడి మరొక శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయన గురువు దగ్గరికి వెళ్ళి, గురువర్య, ఈ బక్క శిష్యులు ఏం చేస్తారండి? నేను ఎవరు ఆచరించలేని తపస్సు చేసి మీ పాపం పోగడు అని బీరాలు పడి గురువుకు కోపం వచ్చి, నువ్వు ఉత్తమ విద్యావంతులను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీ వంటి వాళ్ళని శిష్యుడిగా ప్రకటించడం ఉచితం కాదు. నా నుండి అధ్యయనం చేసిందంతా నాకు ఇచ్చేసి నీ దారిన నువ్వు పో అన్న. యాజ్ఞవల్కుడు దేవరాతుడి కుమారుడు. గురువు చెప్పిన మాటకు రోషం వచ్చి తన విద్యంతా అక్కడే కక్కేశాడు. వైశంపాయుని తక్కిన శిష్యుడు దాన్ని గ్రహించడానికి సిద్ధపడ్డాడు. కానీ కక్కిన కూటి ఆశపడడం బ్రహ్మణ ధర్మం కాదని తిత్తిరి పక్షుల రూపం ధరించి వాటిని గ్రహించి అందువల్ల ఆ వేద భాగాన్ని తైత్తిరీయాలంట. దీన్నే కృష్ణ యజుర్వేదం అంట. యాజ్ఞవల్కుడి తపస్సు. యాజ్ఞవల్కి పట్టుదల ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను నా గురువు వద్ద కూడా లేని వేదమంత్రాలు ఆదిత్యుడిని ఉపాసించి పొందుతా అని సంకల్పించి ఆదిత్య ఉపాసన చేసి ఓం నమో భగవతే ఆదిత్యాయ అఖిల జగతాం ఆత్మస్వరూపేణ కాలస్వరూపేణ చతుర్విధ భూత నికాయానాం బ్రహ్మాదిస్తంభ పర్యంతానం అనర్తుదయే బహిరపి చ ఆకాశయోపాధినాం వ్యవధీయమానో భవానేక ఏవ క్షణలవ మేషాభయ ఓపచిత సంవత్సర గణేన ఆపామాదాన విసర్గాభ్యాం ఇమాం లోకయాత్రాం అనువహతి. ఓం భగవానుడైన ఆదిత్యుడికి నమస్కారం. తమరు అఖిల జగత్తులకు ఆత్మనిరూపు స్వరూపుడు. కాలస్వరూపంతో బ్రహ్మ మొదలుకొని గడ్డి పలక దాకా 4 విధాలైన ప్రాణుల సముదాయాల హృదయాల లోపల వెలుపల ఆకాశంలాగా అంటనట్టుగా ఉంటూ క్షణం, లవం, నిమేషం మొదలైన కాల విభజనతో
సంవత్సర సముదాయంతో జలాలను తీసుకోవడం ఇవ్వటం అనే మహాకార్యాలు లోకయాత్ర నిరంతరంగా చేస్తారు. యదుహవావ విబుధర్షవ సవిత అధస్తపతి అనుసవనం అహరహరామ్నాయ విధిన ఉపతిష్టమాన అఖిల దురిత వృజిని బీజానవజ్జన భగవత సమవిధీయమహి తపసమర్కలం. సూర్యదేవ, తమరు సమస్త దేవతలలో చాలా గొప్పవాడు. ప్రతిరోజు 3 కాలాల్లో విధిననుసరించి నిన్ను ఉపాసించే వాళ్ళకి సంభవించే పాపాలు దుఃఖాలు మూల కారణమై అజ్ఞానాన్ని బూడిద చేస్తారు. అలాంటి నీదైన తేజోమండలాన్ని ధ్యానిస్తూ ఉండు. ఇహ నావస్థిరకరచరణానం నిజ నికేతనానం మన ఇంద్రియాసుగణానం అనాత్మన స్వయమంత హ్యామి ప్రచోదయత్. సృష్టిలోని సమస్త ప్రాణులకు కదిలేది కదలనివి అయిన అన్నిటి పట్టుకొమ్మ అయిన వాడవు నువ్వే. వాళ్ళంతా ప్రాణశక్తి లేని తమ మనస్సులను ఇంద్రియాలను ప్రాణాలను ప్రేరేపించే వాడవు నువ్వే అని తెలిసినవు. నిజానికి వాళ్ళ మనసు ఇంద్రియాలు ప్రాణాలు నీ వల్లనే ప్రేరణ ఏవేవం లోకమతి కరాళవదనాంధకార సంజ్ఞ అజగర గ్రహ గలితం మృతకపిన వివిచేతన మమలోక్య అనుకంపయా పరమకారుణిక ఈక్షయైవ ఉత్థాప్య ఆహర్రగ అనురసవ శ్రేయసి స్వధర్మాఖ్యాతవస్థానే ప్రవర్తయతి అవనిపతిరివా సాధూనాం భయముదీరయన్నితి. ఈ లోకంలో ప్రాణులంతా చాలా క్రూరమైన అంధకారమనే పేరు గల కొండ చిలవ లోటిలో పడి చస్తున్నారు. అలాంటి వాళ్లను చూసి జాలి తరిచి పరమ కారుణ్యం కలవాడివి కల చూపుతోనే వాళ్ళని మేలుకొని ప్రతిరోజు సంధ్యావందనాది కార్యాలను వాళ్ళకి ప్రవృత్తి కలగజేసి శ్రేయస్సులో స్వధర్మ నిర్వహణలో ప్రవర్తింపచేస్తుంది. ఉత్తమ పాలకుడి ధర్మంలో దుష్ట ప్రవృత్తి కలవాళ్ళని కలిగే భయాన్ని పోగొట్టు. పరిత ఆశాపాతైస్తత్ర తత్ర కమల కోశాంజలివి ఉపహృతార్ణ. అన్ని దిక్కులలో దిక్పాలకులతో పాటు అందరూ తమ తమ చోట్లలో నిలచి పద్మపు మొగ్గ వంటి దోసేళ్లతో తమకు అర్ఘ్య ప్రదానం చేస్తారు. అధః భగవన్ స్తవ చరణ నలిన యుగళ త్రిభువనపి గురుభి వందితమహ మయ తయామయ యజుష్క ఉపసరామీతి. ఆదిత్య భగవాన్, నేను నీ పద్మాలనంటినీ నిత్యం సేవిస్తూ ఉంటా. నేనే కాదు, మహాత్ములైన 3 లోకాల గురువులు వాళ్ళకే వందనం చేస్తా. ఇంతవరకు ఎవ్వరికి లభ్యం కాని యజుర్మంత్రాలను నాకు అనుగ్రహించవు. సూర్యదేవుడి అనుగ్రహం. శ్రీహరి ఆస్తుతికి ప్రసన్నుడయ్యాడు. అతడి ఎదుట ఒక అశ్వరూపంలో సాక్షాత్కరించాడు. అంతవరకు ఎర్రగని ఎవరు యజుర్వేద మంత్రాలను యాజ్ఞవల్కుడికి ఉపదేశించారు. ఆ తర్వాత యాజ్ఞవల్క్య మహాముని తాను ఆదిత్య వలన పొందిన యజుర్వేద మంత్రాలు 15 శాఖలుగా విభజించాడు. దాన్నే వాజసనేయ సంహిత అంటాడు. కణ్వుడు, మాధ్యందినుడు మొదలైన ఋషులు దాన్ని అధ్యయనం చేసి ప్రచారంలోకి తెచ్చారు. సామవేదం. జైమినికి వ్యాసదేవుడు సామవేదాన్ని బోధించాడు. ఆ జైమిని పుత్రుడు సుమంతుడు, అతని కుమారుడు సున్వాదుడు జైమిని వాళ్ళిద్దరికీ ఒక్కొక్క సంహిత బోధించాడు. జైమిని శిష్యులలో సుకర్ముడు గొప్పవాడు. అతడు సామవేద సంహితను 1000 శాఖలుగా చేసి సుకర్ముని శిష్యులు హిరణ్యనాభుడు, కౌసల్యుడు, పౌష్యంజి అనేవాడు. బ్రహ్మవేత్తలలో విశిష్ట గద అవంచుడు
ఆ శాఖను బాగా అధ్యయనం చేసి పౌష్యంజి అవంచుడు అనే బ్రహ్మవేత్తలకు 500 మందికి శిష్యులున్నారు. వాళ్ళు ఉత్తర దేశానికి సంబంధించినవారు. అందువల్ల వాళ్ళని ఔదీచ్య సామవేదులంట, ప్రాచ్య సామవేదులని కూడా అంటారు. పౌష్యంజ, లౌగాక్షి, మాంగలి, కుల్యుడు, కుశీదుడు, కుక్షి అనే శిష్యులున్నారు. వాళ్ళలో ఒక్కొక్కడు 100 చొప్పున సామ సంహిత శాఖలను అధ్యయనం చేసి హిరణ్య నాభుడి శిష్యుడు కృతుడు. అతడు తన శిష్యులకు 24 సామవేద శాఖలు బోధించి అవంచుడు ఇంద్రియాలపై పట్టున్నవాడు మిగిలిన శాఖలను తన శిష్యులకు నేర్పాడు. అథర్వ వేద శాఖలు. అథర్వ వేదాన్ని అధ్యయనం చేసిన సుమంతుడు తన శాఖను తన శిష్యుడికి బోధించాడు. ఆకబంధువు దాన్ని 2 భాగాలు చేసి పద్యుడు, వేదదర్శుడు అనే వాళ్లకు ఉపదేశించి వేదదర్శుడికి సౌక్లాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిప్పలాయని అనే 4 శిష్యుడు. ఆ కుముదుడనేవాడు, సునకుడు, జాజలి అనేవాడు పద్యుడికి శిష్యుడు. ఈ శుకుడికి బభ్రుడు, సైంధవాయనుడు శిష్యుడు. వీళ్ళు ఈ 2 సంహితలను అధ్యయనం చేసి సైంధవాయనుడికి సాపంజుడు, నక్షత్ర కల్పుడు, శాంతి, కశ్యపుడు, అంగిరసుడు మొదలైన శిష్యులు గొప్ప విద్వాంసులు ఉన్నారు. వీళ్ళంతా అథర్వ వేదానికి ఆచార్యులు. అంతా వేద విభజన, దాన్ని ఎవరికి నేర్పారు, ఎవరు నేర్చుకున్నారు, ఎలా శాఖోపశాఖలుగా అవి మారిపోయాయి, అవన్నీ చెప్పుకున్నాం. రేపు పురాణ విద్య గురించి మనం తెలుసుకుందాం.